హాయ్ హలో నమస్తే. ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ, ఏ కేరళ ఉమెన్, ఐపీఎస్ అయింది. మహారాష్ట్రలో పోస్టింగ్ చేస్తుంది. అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి అజిత్ పవార్, అంటే ఎన్సీపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదు, అతను ఎన్సీపీ శరద్ పవార్ గారి రిలేటివ్. శరద్ పవార్ నుంచి చీల్చి ఒక కొత్త ఎన్సీపీ ఫామ్ చేసినటువంటి పార్టీ అధ్యక్షుడు కూడా అతను. ఒక పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఏ యంగ్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ మధ్య జరుగుతున్న కాంట్రవర్సీ మీరు చూసే ఉంటారు. ఓకే, ఎందుకంటే ఇది నేషనల్ వ్యాప్తంగా గత నిన్నటి నుంచి సెన్సేషనల్ అయింది, అది నడుస్తుంది, అది ఒక విషయం. సరే, అది నేను జనరల్గా ఒక రోజులో ఒక నేషనల్ న్యూస్ మార్నింగ్ మాట్లాడతాను. బట్ ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది మా సర్టిఫికేట్ ఇష్యూ ఉంది కదా, నేను మాట్లాడుతుంటాను ఎప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ. ఆ సర్టిఫికేట్ ఇష్యూకి కనెక్ట్ చేయబోయి ఇరుక్కుని పడ్డారనమాట ఈ కేసు. అందుకని నాకు రిలేటెడ్ కేసు నేను మాట్లాడుతున్నాను ఇది, ఎందుకంటే నేను ఆ సర్టిఫికేట్స్ ఇష్యూ మీద మాట్లాడుతుంటాను కాబట్టి. ఇప్పుడు ఎంత కేసు ఏంటంటే, ఐపీఎస్ అంజనా కృష్ణ ఆమె డ్యూటీ చేస్తున్నప్పుడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు స్మగ్లింగో లేదంటే ఇల్లీగల్గానే ఏదో ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్. అది స్మగ్లింగ్ చేయని, రౌడీజం చేయని, దొంగతనం చేయని, స్కామ్ చేయని, ఏదైనా చేయనండి. ఒక పోలీస్ ఆఫీసరు డ్యూటీలో ఉన్నప్పుడు అనుమానం వచ్చి ఆపింది కొన్ని వెహికల్స్ని, యాజ్ పార్ట్ ఆఫ్ అ డ్యూటీ, రైట్? ఒక ఐపీఎస్ ఆఫీసరు యొక్క అన్యాయాన్ని అరికడతానని ప్రమాణం చేసి వచ్చింది కదండి. ఈ మహిళ ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు, ఆమెని దేశవ్యాప్తంగా సెల్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పొలిటీషియన్తో గొడవ పెట్టుకుంది ఇప్పుడు ఆమె. ఇప్పుడు ఈమెం చేసింది, అంజనా కృష్ణ అక్కడ కొంతమందిని ఆపేసింది. ఆపితే ఆపగానే వీళ్ళు ఇదైతే ఈ స్మగ్లింగ్ చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, దొంగతనంగా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారు, టక్కున పొలిటీషియన్స్కి కాల్ చేస్తారనమాట. అలాగే అతను అజిత్ పవార్కి కాల్ చేశారు. అజిత్ పవార్కి కాల్ చేస్తే అజిత్ పవార్ ఫోన్ ఇవ్వు ఐపీఎస్ ఆఫీసర్కి అన్నాడు. ఐపీఎస్ ఆఫీసర్కి అంజనా కృష్ణ గారికి ఆ ఫోన్ ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు. సరే, ఏమో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అవతల నేను ఎవరో తెలుసా నీకు, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర అజిత్ పవార్ని మాట్లాడుతున్నా. ఓకే, అది మా వాళ్ళే, నువ్వు ఎందుకు ఆపేవు అని అంటే, సార్ మీ వాళ్ళో నాకు తెలియదు సార్. ఆమె ఐపీఎస్ ఆఫీసర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసినప్పుడు, సార్ మీ వల్ల నాకు తెలియదు సార్, నేను యాజ్ పర్ డ్యూటీ ప్రకారం నేను ఆపానండి, చెక్కింగ్ చేస్తున్నానని ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్తుంటే అతను అంటాడు, లేదు మా వాళ్ళే వదిలిపెట్టు అన్నారు. అంతవరకు బాగానే కన్వర్సేషన్ జరిగింది. ఆ తర్వాత జరిగిన కన్వర్సేషన్ ట్రిగ్గర్ అయింది, అతను కోపం వచ్చింది. ఎందుకంటే ఆమె ఏమందంటే, ఏమంటే మీరు నాకు ఫోన్లో మాట్లాడుతున్నారు, మీరు నిజంగా అజిత్ పవార్ లేదో నాకు తెలియదు కదా, మీ ఫోన్ నుంచి నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి అందామె. ఇప్పుడు ఎవరో ఆ పట్టుబడ్డటువంటి వాడు ఫోన్కి ఫోన్ చేశారు, అవతల వ్యక్తి అజిత్ పవార్ లాగా ఎవరైనా మాట్లాడుతున్నారో తెలియదు కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఏమందంటే, నేను ఐపీఎస్ ఆఫీసర్ని, నా నెంబర్ మీ దగ్గర ఉంది, బికాజ్ యూఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీ ఆఫీస్ నుంచి కానీ మీ పర్సనల్ ఫోన్ నుంచి కానీ నా పర్సనల్ ఫోన్కి ఫోన్ చేయండి సార్, నేను అప్పుడు వీళ్ళని వదిలిపెడతా అని అంది. దానికి అతనికి కోపం వచ్చింది, అజిత్ పవార్కి కోపం వచ్చి, హౌ డేర్ యూ టాక్ టు మీ, నీ మీద యాక్షన్ తీసుకుంటా, యాక్షన్ లొంగి అని చెప్పి ఎబ్బీస్కి లేచాడు అతను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని. ఇది కాంట్రవర్సీ. అక్కడ ఎవరో ఫోన్ పెట్టి రికార్డ్ చేశారు, మొత్తం సోషల్ మీడియాలో వదిలేరు. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ నడుస్తుంది, అజిత్ పవార్ వర్సెస్ ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఆమె చదువుకొని కష్టపడి సివిల్స్ క్లియర్ చేసి, తనకి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటే తను ఐపీఎస్ అవుతుంది, క్లియర్ చేసి డ్యూటీలోకి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ని రాజకీయ నాయకులు ఎవరిని మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి, మినిమం రెస్పెక్ట్. ఎవరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు రాజకీయాల్లోకి చదువు లేకపోయినా రావచ్చు అని రాశారు వాళ్ళు. దాని అర్థం చదువు లేని వాళ్ళు కూడా రాజకీయంలోకి వచ్చి చదువు వచ్చిన వాళ్ళని తిట్టడం అనేది అంతకన్నా దుర్మార్గం ఏం లేదు. ఓకే, ఈమె ఐపీఎస్ ఆఫీసర్. అజిత్ పవార్ గారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది నేను చీట్లా, నెటిజన్స్ బయటికి తీశారు. ఇప్పుడు ఇక్కడ షీఈస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, అతని క్వాలిఫికేషన్ ఏంటి, ఐపీఎస్ అజిత్ పవార్ గారిది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ది అని
అతని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే అతను 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడో లేదో తెలియదు, అది లాస్ట్ ఎడ్యుకేషన్ అతను చేసింది ఇంటర్మీడియట్. అజిత్ పవార్ గారు ఆ సర్టిఫికేట్ తీసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు తిప్పుతున్నారు? చూడండి, నువ్వు ఇంటర్మీడియట్ కూడా చదువుకోలేదు, ఆమె ఐపీఎస్ ఆఫీసర్, ఆమె నువ్వు హౌ డేర్ యూ అని చెప్పి తిడతావా? ఆమెని బెదిరిస్తావా? డ్యూటీ చేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అని ప్రతిపక్షాల వాళ్ళు తిప్పుతున్నారు. ఎలాగో ప్రతిపక్షాలు ఉంటారు. ఇప్పుడు అజిత్ పవార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఒరిజినల్ ఎన్సీపీ అంటే శరద్ పవార్ ఎన్సీపీ వాళ్ళు, శివసేన, బాల్ ఠాకరే శివసేన, అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు అతని యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ని తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. చెప్పడానికి, ప్రపంచానికి చెప్పడానికి, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేవు పొలిటీషియన్ గారు, షీఈస్ అన్ ఐపీఎస్ ఆఫీసరు, కష్టపడి ఎగ్జామ్ రాసి తను ఎంతో కష్టపడితే ఆమె ఆ స్థాయికి వచ్చింది. డ్యూటీ కూడా చేయనివ్వరా? పవర్ని వాడుకుంటారు. ఎంతకాలం ఉంటారండి పొలిటీషియన్? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఎంతకాలం ఉంటారండి? 5 years ఉంటారా? ఆ 5 years తర్వాత ఒకవేళ మీ అదృష్టం ఉంటే మళ్ళీ రీఎలెక్ట్ అవుతారు. ప్రజలకు నచ్చితే రీఎలెక్ట్ చేస్తారు. ఒకవేళ ప్రజలకు నచ్చలేదు, మీరు దిగిపోతారు. దిగిపోయినప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలాగైతే అందరు ఎవరైతే మీ ముందుకు వచ్చి, మీ ఆఫీస్ ముందుకు వచ్చి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అని మీ ఆఫీస్ ముందు లైన్లో కూర్చున్న వాళ్ళు, మీ పదవి పోయిన తర్వాత మీరు పక్కకు పోతున్న షేక్ కూడా ఎవరు తెలుసు కదా. బట్ షీఈ్ ఐపీఎస్ ఆఫీసర్ ఫర్ ఎవర్. మోర్ ఓవర్, ఆడపిల్లలు ఐపీఎస్కి రావటమే కష్టం అండి. ఒక ఆడపిల్లలు ఐపీఎస్కి రావటమే కష్టం. పోలీస్ అవ్వాలని అనుకోవటమే దాంట్లో సాహసం. అలాంటిది ఒక యంగ్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్గా తన యొక్క కెరీర్ని ఎంచుకొని నిజాయితీగా చేస్తున్నటువంటి వాళ్ళని ఇలాంటి పొలిటీషియన్స్ బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతాను, నా సర్టిఫికేట్ విషయం ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇక్కడ ఒకటి జరిగింది. ఏం జరిగింది? ఎమ్మెల్సీ ఎవరు? అమోల్ మిట్కారి అనే వ్యక్తి ఎన్సీపీకి అజిత్ పవార్ ఎన్సీపీకి సంబంధించిన అమోల్ మిట్కారి అని ఒక ఎమ్మెల్సీ ఒక లెటర్ రాశాడు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రకి. ఏమని? ప్లీజ్ వెరిఫై ది సర్టిఫికేట్స్ ఆఫ్ అంజనా కృష్ణ అని ఒక లెటర్ కొట్టి వదిలేడు సోషల్ మీడియాలో. ఒక ఎమ్మెల్సీ అతను ఎందుకన్నాడు? షీ బిలాంగ్స్ టు కేరళ. ఐపీఎస్ ఆఫీసర్, మహారాష్ట్రలో పోస్టింగ్ ఉంది, బట్ షీ బిలాంగ్స్ టు కేరళ. షీ కేరళైట్ ఉమెన్. అక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటారు. అతను ఏమనుకున్నాడు? ఈమె ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏదో అయ్యింది. ఇప్పుడు ఓసీ అయితే కాదు, రిజర్వేషన్ మీద వచ్చిన వాళ్ళు తెలిసిపోతారు వాళ్ళకి. ఈమె రిజర్వేషన్ మీద వచ్చింది. ఈమె క్రిస్టియను, షెడ్యూల్ క్యాస్ట్ అయి ఉండొచ్చు. ఒకవేళ కనుక ఈమె షెడ్యూల్ క్యాస్ట్ అయితే ఇప్పుడు ఆమె సర్టిఫికేట్లు వెరిఫై చేయమన్నారు కాబట్టి ఇప్పుడు మీరు పట్టుకున్న క్రిమినల్ని పట్టుకుంది కదా ఆమె. మీరు ఏదో స్మగ్లింగ్ చేస్తుంటే, దొంగతనం చేస్తుంటే పట్టుకుంది. అక్కడ ఏం పట్టుకుందో తెలియదు. ఒక వెహికల్ని ఆపింది, పట్టుకుంది. ఒకవేళ ఆమె షెడ్యూల్ క్యాస్ట్ క్రిస్టియన్ అయితే చేసిన క్రైమ్ రైట్ అవుతుందా? ఇప్పుడు ఈమెను హెరాస్ చేసేవాళ్ళు కదా, విపరీతంగా హెరాస్ చేసేవాళ్ళు కదా ఆమెని. ఎందుకు? ఒక క్రిమినల్ని పట్టుకున్నందుకు, ఒక ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ట్రక్ వెహికల్ ఆపినందుకు ఇప్పుడు ఆమెను హెరాస్ చేసేవాళ్ళు కదా ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. ఇతను లెటర్ రాశాడు. ఎందుకు అడిగాడు? క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేయండి అని. ఎందుకు? ఒక ఐపీఎస్ ఆఫీసరు తన డ్యూటీలో పరంగా ఎవరైనా సస్పెక్టివ్గా వెహికల్స్ని ఆపితే అతను క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారా? ఎందుకు క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేయమన్నారు? ఇదే, ఒకవేళ ఆమె షెడ్యూల్ క్యాస్ట్ అయ్యి క్రిస్టియన్ అయితే ఆమెను హెరాస్ చేయడానికి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేయమన్నారు. బట్ ఫార్చునేట్లీ షీ బిలాంగ్ టు ఓబీసీ కేటగిరీ. షీ డస్ నాట్ బిలాంగ్ టు ఎస్టీ ఆర్ డస్ నాట్ బిలాంగ్ టు ఎస్సీ. షీ బిలాంగ్ టు ఓబీసీ కేటగిరీ, బీసీ మహిళ. అంటే ఒక బీసీ మహిళ కష్టపడి చదువుకొని తను ఐపీఎస్ ఆఫీసర్ అయితే మిమ్మల్ని పట్టుకుంటే పొలిటీషియన్ పవర్ వాడి, ఒక ఎమ్మెల్సీ, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ వాడి ఐపీఎస్ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని హెరాస్ చేస్తారా? అది కరెక్టేనా? ఇది ఎన్ని నేను అంటలేదు. సోషల్ మీడియా చూడండి మీరు, సోషల్ మీడియాలో ఇట్ బికేమ్ ఏ బిగ్ ఇష్యూ. ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ మొత్తం కూడా దే ఆర్ సపోర్టింగ్ ఐపీఎస్ ఆఫీసర్, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఐఎమ్ సపోర్టింగ్ ఐపీఎస్ ఆఫీసర్. ఎందుకంటే షీ ఈజ్ ఇంటలెక్చువల్ పర్సన్, రైట్?
అజిత్ పవార్ గారు అంటే 10th ఇంటర్మీడియట్ చదువుకుంటారు, మా అయితే ఓట్లు వేస్తే ఎంపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండొచ్చు, ఓట్లు వేస్తే ఓట్ల ద్వారా మీరు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండొచ్చు. బట్ షీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీకి సంబంధించింది. నాకు ఆశ్చర్యం వేసింది అట్లా తిట్టడం ఏంటి ఫోన్లో అని చెప్పి. అది కూడా ఫోన్లో, పోనీ ఆమె ఏమైనా తప్పు చేసింది, ఆమె ఏమంది, ఏమండి నేను ఉంటాను, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి మీ వెహికల్స్ అయితే నేను వదిలేస్తాను, దాంట్లో మీరు ఏం తీసుకెళ్ళినా వదిలేస్తాను, ఎందుకంటే నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్వి, నేను వదిలేస్తాను. బట్ నాతో మాట్లాడేది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదని నాకు ఎలా తెలిసిద్ది, నాకు డైరెక్ట్గా నా ఫోన్కి ఫోన్ చేయండి, మీ ఆఫీస్ నుంచి అన్నందుకు తిట్టాడండి అతను, ఐపీఎస్ ఆఫీసర్ని, ఒక మహిళని కూడా చూడకుండా. ఓకే, ఒకవేళ ఆమె కనుక షెడ్యూల్ క్యాస్ట్ క్రిస్టియన్ అయితే ఇరికిని పెడదామని, ఇరికిద్దామని, హెరాస్ చేద్దామని క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేయండి అని అతను ఇచ్చి, తర్వాత ఓబీసీ అని తెలిసిన తర్వాత సారీ నేను నా ఉద్దేశం అది కాదు, నేను క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేయమన్నది బ్యాక్ ఫైర్ అయింది మొత్తం. ఇప్పుడు నువ్వేంటి సర్టిఫికేట్ వెరిఫై చేయమన్నావు, లోయర్ క్యాస్ట్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే మీరు హెరాస్ చేద్దామని క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేయమన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ డ్యూటీ చేసి దొంగలను పట్టుకుంటే ఓకే క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేయమన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకి, అయితే హెరాస్ చేద్దామనేగా, అంతే కదా. అతను అంటాడు లేదు నా ఉద్దేశం అది కాదు, నేను క్షమాపణ చెప్తున్నానని, తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్తున్నాడు ఎమ్మెల్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొలిటీషియన్స్ వాళ్ళల్లో ఈ మధ్య హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ రాజకీయాల్లోకి వస్తున్నారు, మంచి శుభపరిణామం అది. ఈవెన్ పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, ఓకే. బట్ ఇంకా కొంతమంది ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు బేసిక్ మేనర్స్ కూడా లేకుండా ఇలా బ్యూరోక్రాట్స్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, పోలీసుల్ని, గవర్నమెంట్ ఉద్యోగుల్ని మనం తిట్టవచ్చు, ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని అనే మైండ్ సెట్ని కరెక్ట్ కాదు అది. మీరు అర్థం చేసుకోవాలి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, పోలీస్ ఆఫీసర్ అయినా, ఒక కానిస్టేబుల్ అయినా, ఎవరైనా సరే కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి కాంపిటీషన్లో ఎదుర్కొని దే బికమ్ ది ఎంప్లాయీస్. రోజు నేను ఆంధ్రప్రదేశ్లో కొట్లాడుతున్నాను ఈ సర్టిఫికేట్ విషయం. ఏదో ఒక రోజు అవసరం వచ్చినప్పుడు ఇరికించడానికి హెరాస్ చేస్తారన్నానే ఇప్పుడు ట్రై చేశారు ఈ యొక్క అంజనా కృష్ణ మీద. ఫార్చునేట్లీ పాపం ఆమె ఓబీసీ కేటగిరీ అయిపోయింది కానీ బతికిపోయింది. అదే కనుక ఒక ఎస్సీ క్యాండిడేట్ అయి ఉంటే, కేరళ నుంచి క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు కేరళలో, ఆమెను హెరాస్ చేసి ఉండేవాళ్ళు. ఈమె దొంగ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగంలో చేరింది ఏదైనా టార్చర్ పెట్టి ఉండేవాళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని. రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.